వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ వివాదంపై న్యాయ పోరాటం ప్రారంభించింది వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సిట్టింగ్ జడ్జి లేదా కోర్టు నియమించిన కమిటీ ద్వారా గానీ సీబీఐతో గానీ విచారణ జరిపించాలని కోరింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం బుధవారం వాదనలు వింటామని తెలిపింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల ఫ్యాట్ కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొవ్వు కలిసిందని టీడీపీ ఆరోపణలు చేస్తుంటే ఇది తమను టార్గెట్ చేసే కుట్ర అని వైఎస్ఆర్సీపీ భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే తమపై జరుగుతున్న ఆరోపణలపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశాన్ని తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా కోర్టు నియమించిన కమిటీ ద్వారా గానీ సీబీఐతో గానీ విచారణ జరిపించాలని కోరారు. బుధవారం ఈ పిటిషన్పై విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ ఉన్నటువంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారు అనేది టీటీడీ మీద మోపినటువంటి అభియోగం. లంచ్ మోషన్ పిల్ అడిగినాం. ఇది నిజాలు బయటికి రావాలి కాబట్టి గౌరవ హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి ద్వారా కానీ లేదు కోర్టు వారు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ ద్వారా కానీ లేదా సిబిఐ ద్వారా కానీ ఎంక్వైరీ చేయించాలా, నిజాలు బయటికి రావాలనేది మేము కోర్టు వారిని ప్రార్థించడం జరిగింది. అందుకు కోర్టు వారు ఫైల్ చేసేసేయండి, బుధవారం ఈ విషయం మీద వింటాము, దీన్ని ఈ కేసు గురించి చెప్పడం జరిగింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు. స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపణలు చేసిన తర్వాత కింది స్థాయి అధికారులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే నివేదిక ఇస్తారన్నారు. సరే, విజిలెన్స్ ఎంక్వైరీ అని కూడా ఎవరో లేవదీశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఒక లైన్ సెట్ చేసేస్తే వారి కనుసరణలో పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ కానీ మరి ఇంకో సంస్థ కానీ వారు ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేట్ చేస్తారనేది అది మీ దృష్టికే వదిలిపెట్టేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారే ఒక నిర్ణయానికి వచ్చి ఇది చెప్పినప్పుడు వారి కింద పనిచేసే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఖచ్చితంగా మాకు నమ్మకం లేదు. ఎలాగైనా ఈ ఆరోపణలను నిజమని నమ్మించే ప్రయత్నాలు ప్రారంభించింది కూటమి సర్కారు. అందులో భాగంగానే విజిలెన్స్ విచారణను తెరపైకి తీసుకొచ్చింది. కానీ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించడంతో డిఫెన్స్లో పడింది ప్రభుత్వం.